ఏపీ నుంచి జగన్, తెలంగాణ నుంచి కేటీఆర్ ఒకేసారి రంగంలోకి దిగబోతున్నారు. ఈ ఇద్దరు నేతలు లక్ష్యం ఒకటే, కుంభస్థలాన్ని కొట్టడమే, అధికార పీఠం పట్టడమే. జగన్ అయితే 2017లో సుదీర్ఘమైన పాదయాత్ర చేపట్టి 2019లో బంపర్ విక్టరీ కొట్టారు. 151 సీట్లతో ఘన విజయం సాధించారు. మరోసారి 2027లో భారీ ఎత్తున పాదయాత్ర చేస్తాను అని జగన్ ఇప్పటికే పలుమార్లు ప్రకటించారు. ఇక కేటీఆర్ కు పాదయాత్ర ఇదే ఫస్ట్ టైం కాబోతుంది. ఆయన కూడా 2027లో పాదయాత్రకు శ్రీకారం చుట్టబోతున్నట్లుగా తెలియజేశారు. ఉమ్మడి ఏపీలో పాదయాత్ర చేసిన హిస్టరీ వైఎస్ఆర్ కి, చంద్రబాబుకి ఉంది. ఇక విభజన ఏపీలో జగన్ కి ఆ క్రెడిట్ ఉంది. ఇప్పుడు తెలంగాణలో కేటీఆర్ పాదయాత్రకు తను రెడీ అని చెప్పడంతో అక్కడ రాజకీయం వేడెక్కబోతుంది. నిజానికి రాజకీయాల్లోకి పోయిన చోటనే వెతుక్కోవాలి అని చెబుతారు. పాదయాత్ర అంటే నేరుగా జనాలను కలవడమే, వారి సమస్యలను దగ్గర ఉండి వినడమే, అలా జనంలోకి ఉంటూ పాపులారిటీని సంపాదించుకోవడమే. ఇలా చేసిన వారు అంతా అధికారం అందుకున్నారా అంటే మెజారిటీ మాత్రం విజయం సాధించారు. అందుకే పాదయాత్ర తెలుగు రాజకీయాల్లో ఒక బ్రహ్మాస్త్రంగా మారింది. ఏపీలో చూసుకుంటే వైఎస్ జగన్ కి అన్నీ తెలుసు. పాదయాత్ర పవర్ ఏంటో ఇంకా బాగా తెలుసు. ఆయన అందుకే 2027 నుంచి 2029 మొదటి దాకా, అంటే దాదాపుగా 20 నెలలకు పైగా సుదీర్ఘ పాదయాత్రను ఎంచుకున్నారు. 5,000 కిలోమీటర్లకు పైగా ఈసారి చేయాలన్న లక్ష్యాన్ని పెట్టుకుంటున్నట్లుగా వార్తలు వస్తున్నాయి. ప్రతి గ్రామం తను టచ్ చేస్తాను అని జగన్ చెబుతున్నారు. ఆ విధంగా రూట్ మ్యాప్ ని కూడా సిద్ధం చేసే పనిలో పార్టీ ఇప్పటి నుంచే ప్రిపేర్ అవుతుంది. మరోవైపు చూస్తే జగన్ కి పాదయాత్ర సెంటిమెంట్ కలిసి వచ్చింది. దాంతో ఆయన మరోసారి జనం వద్దకు వెళ్లి అక్కడ నుంచి అధికార అదనం అందుకోవాలి అని చూస్తున్నారు. ఇక కేసీఆర్ అయితే తెలంగాణ మళ్ళీ విడత ఉద్యమాన్ని పీక్స్ లోకి చేర్చి అధికారంలోకి వచ్చారు. ఆయనకు పాదయాత్ర చేయాల్సిన అవసరం లేకపోయింది. వరుసగా 10 ఏళ్ల పాటు బీఆర్ఎస్ అధికారంలోకి రావడంతో కేటీఆర్ కి కూడా ఆ పరిస్థితి లేదని చెప్పాలి. కానీ 2023లో బీఆర్ఎస్ ఓటమి పాలు అయింది. దాంతో ఈసారి చావో రేవో అన్నట్లుగా 2028 ఎన్నికలు ఉండబోతున్నాయి అని, దాంతో కేటీఆర్ జనంలోకి రావాల్సిన అనివార్యత ఏర్పడింది. ఆయనే చెప్పినట్లుగా జనంతో కనెక్షన్ తగ్గిందని భావిస్తున్నారు. అందుకోసమే పాదయాత్ర చేయాలని భావిస్తున్నారు. దాంతో కేటీఆర్ తొలిసారి ఈ పెద్ద రాజకీయ ప్రయోగం నమ్ముకున్నారు అని అంటున్నారు. ఇక ఏపీలో చూస్తే కూటమి ప్రభుత్వం మీద జగన్ సంధిస్తున్న అస్త్రమే పాదయాత్ర. తను ఏకంగా ఎన్నికల దాకా జనంలోనే ఉంటూ వారి సమస్యలను వింటూ అక్కడ నుంచే ప్రభుత్వాన్ని నిలదీస్తున్నాను అని జగన్ చెబుతున్నారు. దాంతో అది ఎన్నికల్లో వైసీపీకి భారీ అడ్వాంటేజ్ కలిగిస్తుంది అని ఆయన నమ్ముతున్నారు. అంతేకాదు రాజకీయ సంచలనాలు నమోదు చేస్తున్నారని ధీమాగా చెప్తున్నారు. అదే విధంగా తెలంగాణలో రేవంత్ రెడ్డి సర్కారు మీద బీఆర్ఎస్ పూరిస్తున్న పదునైన శంఖరావం కేటీఆర్ పాదయాత్ర అని చెబుతున్నారు. ఈ పాదయాత్ర ద్వారా కేటీఆర్ పాపులారిటీని ఇంకా పెంచుకుని కాబోయే సీఎం గా ప్రొజెక్ట్ అయ్యేందుకు ఆస్కారాలు ఉంటాయని భావిస్తున్నారు. మొత్తానికి పాదయాత్ర అంటే ప్రతిరోజు రాజకీయం సందడే, అదే సమయంలో రాజకీయ రచ్చగానే ఉంటుంది. సో ఏపీ తెలంగాణ రాజకీయాల్లో ఏ ప్రభావం ఏ విధంగా పడుతుందో చూడాల్సి ఉంటుంది.